సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. న్యాయ సేవాధికార సంస్థ హిందూ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ అవగాహన ర్యాలీ నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ హిందూ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ అవగాహన ర్యాలీ నగరంలోని జిల్లా కోర్టు నుంచి ప్రారంభమై రైతు బజార్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రమణకృష్ణయ్య ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు ప్రజల సహకారం కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హిందూ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విభాగం విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు మచిలీపట్నంలో ఉన్నటువంటి హిందూ కాలేజ్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సహకారంతో అలాగే మున్సిపల్ సిబ్బంది వారి సౌజన్యంతో ఈ స్వచ్ఛతా హీ సేవ 2024 అనే కార్యక్రమాన్ని ఈ నెల అంటే సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు వారోత్సవాలుగా జరుపుకుంటూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఈ రోజున మన మచిలీపట్నం జిల్లా కోర్టు కాంపౌండ్ నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్సు మరియు షాపులు వినియోగదారులకి ఈ స్వచ్ఛత పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం కోసం ఈనాడు విద్యార్థుల సహకారంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా విద్యార్థులందరూ యాక్టివ్గా వినియోగదారులకి లేదా షాప్స్ వాళ్ళకి స్ట్రీట్ వెండర్స్ అందరికీ ఈ స్వచ్ఛత పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడం జరిగింది. సో ఈ విధంగా ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున కోరుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 39వ డివిజన్ లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్ తో కలిసి గోపీచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలో తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షేమంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు నాగబాబు, జనసేన నాయకుడు కొట్టే వెంకట్రావు, బీజేపీ నాయకుడు ధూళిపాల శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా చెప్పారు. ఎలా చూస్తే ఆ బస్సులేమో రోడ్డు మీద అంటారా, కరెంట్ స్తంభాల మీదకి వెళ్తాను. ఓరి బాబు, నా ఆడపడుచుల్ని నేను ఈ బస్సులో ఎక్కించి ఆడకేదైనా తెలిగితే నా బస్సులతో గుర్తుందని రోజుకు ఒక 20 బస్సులు కొత్త బస్సులు కొంటున్నాడు. ఇప్పటికి 700 బస్సులు కొత్త బస్సులు కొన్నారు. కొత్త బస్సులు వచ్చిన తర్వాత అప్పుడు ఒక నెల 2 నెలల్లో ఆ సౌకర్యం కూడా మన చంద్రబాబు నాయుడు గారు మనకు కలగజేస్తారు. మీలో పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఈ డ్వాక్రా గ్రూప్ అనేది పెట్టింది ఎవరో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడేనా? దానికి మించి ప్రతి పేదవాళ్ళకి మధ్యతరగతి కాదు, ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఎవరైతే ఉన్నారో కట్టెల పొయ్యి మీద ఊదితే ఎవరికి వస్తాయండి ఇటువంటి ఆలోచనలు? ఊపిరితిత్తులు, లంగ్స్ పాడే ప్రమాదం ఉంది అని కేవలం గ్యాస్ పొయ్యి ఖరీదు 500 మాత్రమే. అప్పట్లో 3000 4000 ఉండేది గ్యాస్ పొయ్యి కావాలంటే. 500కే ప్రతి ఆడపడుచుకి గ్యాస్ పొయ్యిలు ఇప్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. అట్లాగే సెల్ ఫోన్లు అంత ముందు లేవండి. ఏమని ఒక ఫోన్ చేయడం మీ దాంట్లో నుంచి పర్మిషన్ తీసుకోవాలి తప్పదు. ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి. మీరు ఎవరు వచ్చినా ఏ అవసరంలో వచ్చినా కూడా వాళ్ళని మళ్ళీ రమ్మని, సైట్ లేదు, సైట్ పని చేయట్లేదు, మళ్ళీ రమ్మనకుండా మీరు ఒక ఫైల్ తీసుకుని వాళ్ళు ఇచ్చే అప్లికేషన్ దాంట్లో వేసుకుని, అట్లాగే వాళ్ళు ఏమన్నా చెప్తే రాసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్ వేసుకుని ఎప్పుడైతే సైట్ ఓపెన్ అవుతుందో అప్పుడు ఫోన్ చేసి ఇవి అప్లికేషన్ ఇచ్చారు, దాంట్లో ఇంకా ఇవ్వాల్సిన వివరాలు ఉన్నాయి రమ్మంటాం కానీ, లేదా ఆన్లైన్ అయిపోయి చెప్పడం కానీ చేస్తే కనుక మనం జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ ప్రస్తుతానికి ఉంటుంది. అది ఒకటే తీసుకుంటే కాదు, మనం ఉద్యోగ రీత్యా చేయాల్సిన పనులన్నీ
చక్కగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటే మంచి సేవ చేసుకునే అదృష్టం సచివాలయం సిబ్బందికి ఉంది. ఏ అవసరం వచ్చినా కూడా ఇక్కడికి వస్తే వాళ్ళు ఏదో ఇబ్బందుల్లో వచ్చి ఇక్కడికి వచ్చి మీరు తెలియజేస్తే మీరు నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళు ఏం చెప్తున్నారో నోట్ చేసుకుని ఆ వర్క్ కంప్లీట్ చేసి మీకు వాళ్ళ ఫోన్ చేసి చెప్తే కనుక అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. అట్లాగే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది. మీ జాబ్ సాటిస్ఫాక్షన్తో పాటు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దయచేసి ఓపెన్ చేస్తారని నేను చెప్పి సచివాలయం ఏదైనా వచ్చింది. మన ముస్లిం మహిళలు ఎవరెవరున్నారో వాళ్ళకి తిరుపతి తలాక్ 3 సార్లు రోడ్డు మీద కానీ ఫోన్లో కానీ తలాక్ చెప్తే వాళ్ళు విడాకులు అయిపోయినట్టే. దాన్ని రద్దు చేసి ఆ ముస్లిం మహిళలందరికీ కూడా ఒక గౌరవ స్థానం, ఒక భద్రత కల్పించినటువంటి ఘనత మోడీ గారు ప్రభుత్వం చేశారు. కాబట్టి మన నైతిక విలువలు పెంచుకోవాలి. మన అందరిలో మంచితనం ఉండాలి, ఒకరి పట్ల గౌరవభావం ఉండాలి, ప్రేమభావం ఉండాలి. ఈ దేశం నాది, ఈ దేశం కోసం నేను పనిచేయాలనేటువంటి ఒక ప్రేమభావం, ఆదరణ భావన ఉండాలి. అప్పుడే అందరం కూడా సక్రమంగా నిలబడతాం. లేదనుకుంటే వాళ్ళ ఆస్తులు వస్తాయా, వీళ్ళ ఆస్తులు వస్తాయని ఆలోచిస్తే వైసీపీ ప్రభుత్వంలాగే అరాచకత్వంతో ఏముండదు. కాబట్టి మనలో మన ప్రపంచంలో భారతదేశానికి ఒక ఉన్నత స్థానం ఉంది. మన కుటుంబం ఎక్కడా లేదు, ఇటువంటి కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు. అక్కడంతా కూడా వయసులో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు, బయటకు వెళ్ళిపోతారు, తల్లిదండ్రులను చూడరు. వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, ఇష్టమైన పెడతారు, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమితులవ్వటం పట్ల ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా నియమితులవ్వటం పట్ల ఎంసీపీఎల్ ఎండీ కొల్లు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ కు మచిలీపట్నం డిపో గౌరవ అధ్యక్షులుగా 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ కాలం సేవలందించి 2 సార్లు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించిన మాజీ పార్లమెంటు సభ్యుడు కొనకళ్ళ నారాయణరావు ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర చైర్మన్ గా నియమితులవ్వటం ముదావహమని అన్నారు. ఈ సందర్భంగా ఎంసీపీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లు శ్రీనివాసరావు, సంస్థ డైరెక్టర్లు ఆకునూరి గోవింద, కొల్లు జ్ఞానసాయి, కొనకళ్ళ నారాయణరావు, కొనకళ్ళ బుల్లయ్యలను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. 100 రోజుల్లో చంద్రబాబు సాధించిందేమీ లేదని, సూపర్ 6 అమలు కాలేదని అఖిల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. 100 రోజుల్లో చంద్రబాబు సాధించిందేమీ లేదని, సూపర్ 6 అమలు కాలేదని అఖిల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా గొల్లు కృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గొల్లు కృష్ణకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ 100 రోజులు హనీమూన్ గా టీడీపీకి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఒక్క పింఛన్ పెంపు తప్ప రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు ఉచిత బస్సు ఇలాంటివేవీ చేయలేకపోయారన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ ఒక్కటే ఉందని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంపీలందరినీ వెనక్కి పిలిపించి ప్రైవేటీకరణ ఆపండని ఆయన హితవు పలికారు. భవనంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క గృహంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించినటువంటి నా ప్రియ మిత్రులు గొల్లు కృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి తరఫున, నా తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఇంతకాలం పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు సంజీవరెడ్డి గారు కానీ, పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మురళి గారు కానీ, మోహన్ రావు గారు కానీ, పార్టీ పెద్దలందరినీ కూడా అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక 100 రోజులు హనీమూన్ పీరియడ్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో, ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేచి చూసేటువంటి ధోరణి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీగా చాలా సంవత్సరాలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రాజకీయ పార్టీగా బాధ్యతతోటి ఎన్ని రోజులు కూడా వేచి చూసాం. 100 రోజులు అయిపోయింది. 100 రోజుల్లో సాధించినటువంటి ప్రగతి శూన్యము. సూపర్ 6 అనేటువంటిది వారు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు, కానీ డక్అవుట్ అయ్యారు. ఇప్పటివరకు వారు ఏమీ చేయలేకపోయారు. ఒక సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తప్పించి. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గొప్ప మానవతావాది అని రాష్ట్ర మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు గొప్ప మానవతావాది అని రాష్ట్ర మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు 27వ వర్ధంతి పురస్కరించుకుని బస్టాండ్ సెంటర్ లో కృష్ణారావు విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ నాయకుడు మండలి వెంకట్రాం,
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గాంధీ క్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి, గాంధీ క్షేత్రం లయన్స్ క్లబ్ ఆఫ్ కోడూరు, దివిసీమ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. గాంధీ క్షేత్రంలో మండలి వెంకట కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తరతరాలుగా తరగని అభిమాన ధనమే మండలి ఇంట తరగని సంపదన్నారు. మండలి వెంకట కృష్ణారావు బాల్యం నుంచే గాంధేయ వాదంతో రాజకీయాల్లో విస్తృత ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మండలి డిఎన్ఏలోనే సేవాభావం ఉందన్నారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ దివిసీమ ఉప్పెనతో ధ్వంసమైన గ్రామాల పునర్నిర్మాణానికి మండలి వెంకట కృష్ణారావు కృషి అనితర సాధ్యమన్నారు. తెలుగు జాతి కన్నా ముద్ద బిడ్డ మండలికి తెలుగు జాతి భగీరథ మండలికి తెలుగు జాతి మూగజీవుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ పశువుల వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జంతు ప్రేమికులు ఆందోళన నిర్వహించారు. మూగజీవుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ పశువుల వైద్యశాల వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జంతు ప్రేమికులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి వైద్యుడి సూచనలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వైద్యం చేయడంతో సదరు వైద్యం వికటించి జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఒక శునకం మృతి చెందింది. కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో వైద్యం వికటించి తమ పెంపుడు శునకం మృతి చెందినట్టు శునకం యజమాని ఆరోపించారు. దీంతో పశువుల వైద్యశాలలో ఆందోళన చేస్తున్న జంతు ప్రేమికులు ఆందోళనకు దిగారు. డాగ్ వచ్చింది సార్ చూపించాడు టెంపరేచర్ అని చెప్పి సార్ 103 ఉంది. 103 అంటే ఈలోపు మెడిసిన్ వాంతులు అవుతున్నాయని చెప్పారు. వాంతులకి ఇండిషన్లో యాంటీబయాటిక్ రాసిచ్చారు. సర్జరీ పోయామని చెప్పారు. ఈలోపు ఇండిషన్ దాకానే ఉన్నట్టుండి అసలు ఇండిషన్గా చేయలేదన్న. సార్ వీళ్ళ దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్లు సిరప్ వేయగానే పల్లా సిరప్ వేసిన తర్వాత 10 నిమిషాలు ఈలోపు ఇండిషన్ తీసుకొచ్చినాక ఒక కంగారు పడిపోతుంది పైకి. చెప్పాడు రాంగ్ అని చెప్పాడు సార్తో చెప్పాను చెప్పా చూడలేదండి డాక్టర్గా అంటే మాకు కూర్చొని చూసారు. సార్ కుక్కకి ఒంట్లో బాగోలేదని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చామండి. తీసుకురాగానే మేము ఫస్ట్ వాడేది మీ దగ్గర పెట్ మెడికల్ షాప్ దగ్గర వాడేవాళ్ళం మెడిసిన్స్. ఆయన ప్రిఫరెన్స్తో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి డాక్టర్ గారికి ఫోన్ ఇమ్మన్నారు. సార్ డాక్టర్ గారు ఫోన్ ఇచ్చారు. ప్రెగ్నెన్సీ అనే సంగతి చెప్పాము. దానికి కొంచెం ఇల్నెస్గా ఫీల్ అవుతున్నాం కూడా చెప్పాము. ఆయన డాక్టర్ గారు కనీసం దాని మీద కుక్క మీద చేయి కూడా వేయకుండా అన్ఆథరైజ్డ్ స్టాఫ్తో దానికి థర్మామీటర్ పెట్టి జ్వరం చెక్ చేయించి ఆయనతోనే సంజీవని అనే లిక్విడ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మెడిసిన్స్ కూడా ఈ హాస్పిటల్లో ఉన్నాయి. వాటిని కుక్కలుగా వాడి నిష్కారణంగా ప్రెగ్నెన్సీతో ఉన్నదాన్ని చంపేశారండి ఈరోజు. దానికి సమాధానం చెప్పకుండా డాక్టర్ గారు ఇక్కడ లేకుండా ఇప్పుడు మీరు చూడొచ్చు, అక్కడ మీరు చూడొచ్చు డాక్టర్ గారు ఈ సీన్లో లేకుండా ఇక్కడి నుంచి తప్పిపుచ్చుకున్నారు. ఇది జరిగింది. ఇప్పుడు నిష్కారణంగా ఈ కుక్క నిన్ను జీవిని తీసుకున్నారు. దానికి బాధ్యులు ఎవరు వహిస్తారు? బాధ్యత ఎవరు వహిస్తారు? మోగజీవాలతో 24/10 వైసీపీ నాయకుడు పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు మానుకోవాలని జనసేన నాయకుడు పృథ్వీ ప్రసన్న హితవు పలికారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వీ ప్రసన్న మాట్లాడుతూ పేర్ని నాని వక్రంగా మాట్లాడిన మాటలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు జన సైనికులు నాని ఇంటి వద్దకు వెళ్లారన్నారు. పవన్ కళ్యాణ్ మద్యం తాగించి కొంతమంది ఇంటిపైకి పంపారని నాని వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో షేక్ బాజీ, బి రమణ, ఎం రాజేష్, ఎస్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అతని ఇష్టానుసారంగా మొన్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చాడని చెప్పి ఆ మోజులో తిరిగి పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు విమర్శించింది. దాని మీద నిన్న వెళ్ళి జన సైనికులంతా ధర్నా చేసిన పిదప వెంకటరామయ్య నాని నిన్న ఒక ప్రెస్ మీట్ ఇవ్వటం. అతనంతా హెచ్చరిస్తున్నాడంట పవన్ కళ్యాణ్ని. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు హెచ్చరిస్తావేంటి? నువ్వు 3 సార్లు శాసనసభ్యుడయ్యావు, ఏం వరగ పెట్టావు ఈ మచిలీపట్నానికి? నువ్వు హెచ్చరిస్తావా? నిన్ను కొడతానికి పంపించారా? గుడివాడలో రాళ్ళేశారా? గుడివాడలో ఒక అమ్మాయి చెప్పు తీసుకుని నీ అమ్మట పడింది. అమ్మట పడితే నువ్వు పారిపోయి ఒక ఇంట్లో దాక్కున్నావు, ఒక అపార్ట్మెంట్లో 2 గంటల సేపు నువ్వు దాక్కుంటే పోలీసు వాళ్ళు నిన్ను దాసి తీసుకొచ్చి వదిలారు.
అది మర్చిపోయి కారు మీద రాళ్ళు వేయించాడు పవన్ కళ్యాణ్ గారు పిలిచి నాని గారి మీద ఒకసారి ఏదైనా చేయండి, నాని మీద చేయండి అంటే నువ్వు ఆ మాట అనమాక. బందరు ఉండదురా బాబు, ఎందుకంటే ఆ రాష్ట్రం అంతా వచ్చి బందరమే పడిపోద్ది, మా ఇళ్ళు కూడా కూలిపోతాయి నీతో పాటు. ఏమనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ అంటే మాట్లాడితే 2 సార్లు బ్యాప్టిజం తీసుకున్న అన్న పవన్ కళ్యాణ్ ఇతనే కదా అని చెప్పి సర్కాస్టిక్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ సర్కాస్టిక్ అవన్నీ మానేసేసుకో. ఏంటో వ్యంగ్యంగా మాట్లాడతాం, నీ వెనకాల వాళ్ళు ఏళ్ళేయటం. నీకు చెప్పారా బ్యాప్టిజం తీసుకున్నారని చెప్పి? నువ్వు హిందువుని అంటున్నావు, నువ్వు హిందూ అంటున్నావు. నువ్వు ఏ విధంగా హిందూ అని చెప్తున్నావు? నువ్వు చెప్పు ముందు, నువ్వు అసలు ఏ విధంగా హిందూ అని చెప్తున్నావు? నేను పుట్టుకతో హిందూ, పవన్ కళ్యాణ్ హిందూ అని చెప్పగలుగుతాడా? హిందూ కాబట్టే దీక్ష చేస్తున్నాడు. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి పని చేస్తున్నారు. హిందూ మతస్థులు, హిందూ దేవాలయాలు ఎంతో బాగుండాలి, అందరూ శుభ్రంగా ఉండాలి. ఎంతమంది ఏదో తప్పులు చేసి పాపాలు చేసినా వాళ్ళ పాపాలు కూడా కడుక్కుపోవాలని చెప్పి వాళ్ళందరి కోసం ఆయన పూజలు చేసి మెట్లు కడిగి వాళ్ళ కొబ్బరికాయలు కొట్టి, హిందూ ధర్మం వాళ్ళు కూడా మీరు కూడా హిందువులు అయి ఉండి కూడా మీరు వ్యతిరేకంగా రామాకండి, హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పి ఆయన చక్కగా చెప్పాడు. ఆయనకు ఆ దేవుడు అంత బలం ఇచ్చాడు, ఆయనకి అలాగే అంత భక్తి కూడా ఉంది. ఆ భక్తి ఆ బలంతో ఆయన ఎంతో కృషి చేసి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 2 ఎంపీలు ఉన్నా సరే ఆ గర్వం లేకుండా ప్రజలందరూ బాగుండాలి, దేశం అంతా బాగుండాలి, నాకు ఎంత ఆస్తి వచ్చినా నాకు ఎన్ని కోట్లు వచ్చినా నేను పంచిపెడతాను, నేను ప్రజల కోసం ఉన్నాను, నేను డబ్బుల కోసం పుట్టలేదు, నేను డబ్బులు సంపాదించే డబ్బులతో నేనేం పైకి పోను, నేను సంపాదించిన డబ్బులు నాతో పాటు ఏం రావు, నేను అవి ప్రజలకే ఇవ్వాలి, అది మద్రసాకే ఇవ్వాలి అని చెప్పి మా ముస్లిం మద్రసాకు కూడా పవన్ కళ్యాణ్ గారు డొనేషన్. మీ ఇంటికి ఎవరు వచ్చారు? తాగుబోతులు తాగిచ్చి తీసుకొచ్చారా? నువ్వు పోసావా, నీ కొడుకు పోసాడా గ్లాసుల్లో మందు? ఎవరు పోసారు? వైన్ షాపులు ఎవరు కొన్నాయి బందర్లో? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు గతంలో ఒకసారి చెప్పుల దండ పడింది మచిలీపట్నంలో, అదొకసారి గుర్తు చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా సరే మీరు పాలిటిక్స్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. నీ ప్రెస్ మీట్లో లడ్డూ ప్రసాదం గురించి నువ్వు ఎన్నిసార్లు ప్రశ్నించావు? దాని క్వాలిటీ ఏంటి తెలుసుకున్నావు? క్వాలిటీ ఎంత వెయిట్ ఉంటుందని తెలుసుకున్నావు. దాని గురించి ఆయన మాట్లాడేవా? నువ్వు ఏం మాట్లాడుతున్నారు మీరు? దీన్ని ఏ రకంగా అయినా సరే డైవర్ట్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం టార్గెట్ చేస్తే ఇది డైవర్ట్ అవుద్ది. మీరు చేసే లంగా రాజకీయాలు, లుచ్చా రాజకీయాలు ఇంకా మడత పెట్టి పక్కన పెట్టండి. అయిపోయింది మీ చరిత్ర. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.